హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. నేను నిన్న 'ఒడిస్సీ' మూవీకెళ్ళాను. డైరెక్టెడ్ బై క్రిస్టోఫర్ నోలన్. సో, ఇది 'ద ట్రాయ్' అనే మూవీ 2004లో వచ్చింది. దానికి కంటిన్యూషను. 'ట్రాయ్' వార్ తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ. ఫస్ట్ నేను ఫ్రైడే నైట్ జేసుకున్నాను. వెళ్దామని సినిమాకి. బట్ ఆ రోజు వర్షం పడింది. వెళ్ళలేకపోయాను. థియేటర్ కొంచెం దూరంగా ఉంటది మా ఇంటి దగ్గరికి నేను చేసుకున్న థియేటరు. సో, ఇంక సాటర్‌డే మార్నింగ్ మనకి ఎక్సైట్‌మెంట్ ఆగదు కదా! సో, దగ్గరలో ఉన్న ఒక థియేటర్‌లో టికెట్స్ ఉంటే వెళ్ళిపోయాను డైరెక్ట్‌గా. సో, అక్కడ తీసుకొని చూసాను. సినిమా అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఆహ్, బాగా తీశాడు క్రిస్టోఫర్ నోలన్. నేను వెళ్ళేటప్పుడు నాకు తెలీదు 'ట్రాయ్' కంటిన్యూషన్ అని. ఇదేదో గ్రీక్ మైథాలజీ రిలేటెడ్ స్టోరీ అనుకున్నాను గానీ బట్ వెళ్ళాక తెలిసింది 'ట్రాయ్' కంటిన్యూషన్ అని. 8th సెంచరీ బీసీలో హోమర్ అని ఒక గ్రీక్ పోయెట్ ఉండేవాడు. అతను 2 బుక్స్ రాసాడు. 'ద ఇలియాడ్', 'ద ఒడిస్సీ'. సో, ఇప్పుడున్న మూవీస్ 'ద ట్రాయ్' అండ్ 'ద ఒడిస్సీ' వీటి నుంచి అడాప్షన్ తీసుకున్నారు. సో, 'ద ఇలియాడ్' అనేది ట్రోజన్ వార్ ఎలా జరిగింది, దాని గురించి ఉంటది. 'ద ఒడిస్సీ' అనేది వార్ అయ్యాక ద గ్రేటెస్ట్ వారియర్ యులిసిస్ ఎలా హోమ్ ట్రావెల్ చేశాడని ఉంటది. నేను సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు 2006, 2007 ఆ టైంలో మాకు ఇవి అడిషనల్ సప్లిమెంటరీస్ లాగా ఉండేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌తో పాటు. 'ద ట్రోజన్ వార్' అండ్ 'ద యులిసిస్ ట్రావెల్స్'. క్లాస్ 6లో ఏమో 'ద ట్రోజన్ వార్' అనే సప్లిమెంటరీ ఉండేది రీడర్ 1. క్లాస్ 7థ్‌లో 'ఫ్యాక్ట్ అండ్ ఫేక్' అనే సప్లిమెంటరీ రీడర్ ఉండేది. నా స్కూల్ టైంలో ఈ 2 సప్లిమెంటరీస్ చాలా ఫేవరెట్ చాలా మంది స్టూడెంట్స్‌కి. ఎస్పెషల్లీ దాంట్లో ఉండే 2 క్యారెక్టర్స్ 'అథెన్స్' అండ్ 'యులిసిస్'. నాకిప్పటికి కూడా బాగా గుర్తు. ఫస్ట్ చాప్టర్ గోల్డెన్ యాపిల్ ఉండేది. అదే మెయిన్ ఈవెంట్ ఈ వార్ జరగడానికి. కానీ అందరూ స్కూల్‌లో హెలెన్‌ని తిట్టుకునేవాళ్ళు. తన వల్ల యుద్ధం జరిగిందని. బట్ అది కాదు. ఈ గోల్డెన్ యాపిల్ వల్ల అన్‌ఫోల్డ్ అవుతా ఉంటాయి ఈవెంట్స్. మన ఇండియన్స్‌కి మహాభారతం ఎలాగో గ్రీక్ లిటరేచర్‌లో 'ద ఇలియాడ్' అండ్ 'ద ఒడిస్సీ' అనేవి అంత ఫేమస్సు. మనకున్నట్టు మిస్టికల్ పవర్సు, గాడ్సు సేమ్ అలాగే ఉంటుంటది స్టోరీ. 'ట్రోజన్ వార్‌లో' కూడా గాడ్ సైడ్ తీసుకొని 2 రాజ్యాలను సపోర్ట్ చేయటము. నాకు ఈ 2 సప్లిమెంటరీస్‌లో స్కూల్ టైమ్ నుంచి కొన్ని చాప్టర్స్ చాలా ఇష్టము. అవి నా ఫేవరెట్. అందులో ఒకటి అకిలీస్ వెళ్లి హెక్టర్‌ని చంపేసి తన బాడీని ఈడ్చుకుంటూ వెళ్తాడు. అలాగే మరియు అకిలీస్ అండ్ యులిసిస్ వార్‌కి వెళ్ళటం వాళ్ళిద్దరి డిస్కషన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ సప్లిమెంటరీలో లాస్ట్ ఈవెంట్ గ్రీక్ సోల్జర్స్ ఒక చెక్ హార్స్‌ని తయారు చేసి దాంట్లో దాక్కుంటారు. ట్రోజన్స్ అది తెలియక వాళ్ళ రాజ్యంలోకి తీసుకెళ్తారు. అప్పుడు యుద్ధం స్టార్ట్ అయిద్ది కోట లోపలికి ప్రవేశించాక. నాకు సెకండ్ సప్లిమెంటరీలో చాలా ఇష్టమైన చాప్టర్ 'ద సైక్లోప్స్' అదే ఒంటిగంట రాక్షసుడు. 'ద ఒడిస్సీ' మూవీలో ఈ సీక్వెన్స్ భలే తీశారు క్రిస్టోఫర్ నోలన్. అండ్ 'ఒడిస్సీ' ఫిల్మ్ చూసాక నేను చాలా నోస్టాల్జిక్‌గా ఫీల్ అయ్యాను. మన స్కూల్‌లో చదివిన సప్లిమెంటరీ రైటర్స్ సినిమాల్లోకి రావటం. మీకేమన్నా ఫేవరెట్ చాప్టర్స్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద మూవీ 'ఒడిస్సీ' ఇన్ ద థియేటర్స్. థాంక్ యూ.